మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు మనం బిఎన్ఎస్ సెక్షన్లోని 227 గురించి మాట్లాడుకుందాము. సెక్షన్ 227 ఏం చెప్తుందంటే ఫాల్స్ ఎవిడెన్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, అదర్ ఫాల్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఇదేంటంటే ఇక్కడ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మీరు కనుక తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే మీకు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 10,000 rupees వరకు ఫైన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు కోర్టులో కాకుండా బయట ఎక్కడైనా తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పినట్టయితే మీకు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా కోర్టులో మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు నిజం తెలిస్తే మాత్రమే సాక్ష్యం చెప్పాలి. ఇన్ కేసు ఒకవేళ తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకుని తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పినట్టయితే మీకు 7 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 10,000 rupees వరకు ఫైన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎక్కడైనా బయట కూడా మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా చెప్పాలా. ఒకవేళ తప్పుడు సాక్ష్యం మీరు చెప్పినట్టయితే మీకు అది ప్రూవ్ అయినట్టయితే మీకు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అది కోర్టు బయట జరిగినట్టయితే 3 years ఉంటుంది. కోర్టు లోపల విచారణ జరుగుతున్న సందర్భంలో మీరు తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే మీకు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ అలాగే 10,000 rupees వరకు మీకు ఫైన్ పడడం జరుగుతుంది. ఇక్కడ మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు మనం బిఎన్ఎస్ సెక్షన్లోని 227 గురించి మాట్లాడుకుందాము. సెక్షన్ 227 ఏం చెప్తుందంటే ఫాల్స్ ఎవిడెన్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, అదర్ ఫాల్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఇదేంటంటే ఇక్కడ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మీరు తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే మీకు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 10,000 rupees వరకు ఫైన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు కోర్టులో కాకుండా బయట ఎక్కడైనా తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పినట్టయితే మీకు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా కోర్టులో మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు నిజం తెలిస్తే మాత్రమే సాక్ష్యం చెప్పాలి. ఇన్ కేసు ఒకవేళ తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకుని తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పినట్టయితే మీకు 7 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 10,000 rupees వరకు ఫైన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎక్కడైనా బయట కూడా మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా చెప్పాలా. ఒకవేళ తప్పుడు సాక్ష్యం మీరు చెప్పినట్టయితే మీకు అది ప్రూవ్ అయినట్టయితే మీకు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అది కోర్టు బయట జరిగినట్టయితే 3 years ఉంటుంది. కోర్టు లోపల విచారణ జరుగుతున్న సందర్భంలో మీరు తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే మీకు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ అలాగే 10,000 rupees వరకు మీకు ఫైన్ పడడం జరుగుతుంది. ఇక్కడ